వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చాను. చాలా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఏదో చూసినా కానీ చాలా రైనింగ్ సీజన్గా ఇప్పుడే వర్షాలు బాగా పడుతున్నాయి. దానికైతే ఒక రెస్టారెంట్కి వచ్చిన. రెస్టారెంట్ అయితే బాగుంది. రెస్టారెంట్ లోపల వేపు ఈ వేపు అయితే మీరు చూసినట్టయితే ఇది బాగుంటుంది. మన ఇదంతా కూడా హైదరాబాద్ హైవే సైడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీస్తోనైతే ఇప్పుడు నేను లంచ్ చేయాలి. లంచ్ టైం కూడా దాటిపోయింది, ఓవర్ టైం అవుతుంది. కొన్ని పనుల మీద తిరుగుతున్నా బయట. ఏదో ఒక బీరకాయ కర్రీ, పప్పు కర్రీ, ఇక్కడ ఏదో చట్నీ, ఇక్కడ ఏదో సాంబార్ అయితే ఉన్నాయి. ఇవన్నిటితో ఇప్పుడు రైస్ రాబోతుంది. మనకైతే రైస్ అయితే బ్రదర్ వడ్డించుడు. బీరకాయ కర్రీ అయితే ఫస్ట్ తెచ్చుకుంటున్నా. నాకు ఎక్కువగా బీరకాయ కర్రీ అంటే చాలా చాలా లైక్. బీరకాయ కర్రీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పు ట్రై చేద్దాం. ఎర్రపప్పు, ఇది పెసరపప్పు అనుకుంటా, పెసరపప్పు ట్రై చేద్దాం. అదే తర్వాత ఇటు వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే, అయ్యో సారీ పాపం సాంబార్ కింద పడ్డగా. ఇది ఒక టైప్ ఆఫ్ సాంబారు. దీన్ని కూడా కొద్దిగా పోసుకునే ప్రయత్నం చేద్దాం. చూసే కూడా పప్పే, చట్నీ అయితే లేదు. చూడాలి, చట్నీ తీసుకొస్తారు వచ్చుకోవాలి. పప్పడం అయితే ఇచ్చిర్రు, మన పాపడం లాంటిగా కప్పడము. ఇంత కాటు పెరుగు. ఇది అయితే ఒక స్వీటు. ఈ స్వీటు కూడా బాగా టేస్ట్ ఉంటుందా ఉండదా చూడాలి, చూసి చెప్తాను. ఈ విధంగా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా కలిపితే మనకు 120 రూపాయలకైతే వచ్చింది. కలిపినా ఇప్పుడే కలుపుకుంటున్నా. బాగున్నది సాంబార్ అయితే బాగున్నది. ఇదైతే బీరకాయ కర్రీ. వేసుకోవాలా, బాగుంది. బీరకాయలా ఒక చేదు బీరకాయ తగిలింది. చేదు బీరకాయ చెప్పాలి, చెప్పేదో చెప్తా. చేదు బీరకాయ రావడం వలన కర్రీ అంతా చేదు అయిపోయింది. పప్పుతో తిన్నా. తప్ప మన ఇంట్లో హోమ్గా ఇంట్లో తయారు చేసుకున్నట్టు ఇక్కడ ఉండదు.